అండ్ బాబీ గారు ఈ శాండ్ స్టార్మ్ ఫైట్ ఉంది కదా, అది సినిమాలో చూసినప్పుడే అది చాలా ఒక అద్భుతమైనటువంటి ఘట్టము, కానీ చాలా డిఫికల్టీ ఉంటుంది కదా షూట్ చేయడానికి. ఎక్కడ షూట్ చేశారు యాక్చువల్లీ మీరు? రాజస్థాన్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయి అందరి దగ్గర నుంచి మాకు ప్రశంసలు వస్తాయి కాబట్టి ఆ సీక్రెట్ బయట పెట్టేయచ్చు. మేము యాక్చువల్గా అది హైదరాబాద్లోనే చేసాం. అంటే ముందు అక్కడ సమ్మర్లో షూట్ చేసామండి, ప్యాలెస్లో. ఆ ప్యాలెస్ ఎవరు బాబీ డియోల్ గారి పోర్షన్ అంతా అదే, ఆయన ప్యాలెస్ గిల్లెస్ అంతా అక్కడ షూట్ చేసాం. వర్షం ఓ పక్క, అక్కడ కూడా సముద్రంలో కూడా. సముద్రం నుంచి ఒక 550 కిలోమీటర్లంతో జైసాల్మీర్, నెక్స్ట్ పోయి అక్కడికి వెళ్ళాల్సింది షిఫ్ట్ అయ్యి. సరే సమ్మర్లో జరుగుతుందో లేదు, ఇది కూడా మళ్ళీ అక్కడ ఏదైనా మ్యాచ్ చేయాల్సి వస్తుంది హైదరాబాద్ వెళ్ళి అంటే నేను ముహూర్తాలు పెట్టేసేవాడిని. ఈరోజు ఈ టైంకి వాళ్ళు బయలుదేరమండి యూనిట్ వాళ్ళని, వర్షం పడుతుంది బయలుదేరమండి, మీకు ఎందుకు అనేవాడు. బయలుదేరి వచ్చేసేవారు. కరెక్ట్గా కెమెరా బయట పెట్టగానే వర్షం ఆగిపోయింది. మళ్ళీ మేము ప్యాకప్ అనేదాకా వర్షం పడింది కాదు. వెదర్ రిపోర్ట్ ఏమో జోర్ క్లౌడ్స్, సీజీలో డిజిటల్ ఉండేది ఇమేజెస్. బట్ బాబు ఏమో ఏం పర్లేదు బయలుదేరమనండి అనేవాళ్ళు. సరే టైం చెప్పి ఈ టైంకి యూనిట్ కెమెరా అందరు మూవ్ అవ్వండి, అసెంబ్లీ అవ్వండి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు బ్లైండ్గా. 1 డే అంతా జర్నీ. షిఫ్ట్ అయిన తర్వాత ఇన్ కేస్ వర్షం ఆగిపోయినా అది 7 to 8 days తీయాల్సిన ఎపిసోడ్. ఒక్కరోజు పడ్డా అది ఫుల్గా బురదైపోద్ది. సో మనం నిలబడలేము, గుర్రాలు స్లిప్ అయి పడిపోతాయి. హ్యూమన్స్ అయితే అట్లీస్ట్ వీ కెన్ ట్రై. గుర్రానికి ఏంటంటే స్లిప్పరీ ఉంటే ఫస్ట్ పడిపోయేది పాప హార్సెస్. సో వీ కాంట్ టేక్ ఛాన్సెస్. వెంటనే ఏం చేసాం, హైదరాబాద్ వచ్చి మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోల్లా గారికి అక్కడి నుంచి కాల్ చేసాం, నేను డిఓపి గారు. వెంటనే ఆయన లేదు మీరేం టెన్షన్ పడద్దు, మీకు అదే ఫీల్ ఇస్తాను, మీరు ఇక్కడ రండి అన్నారు. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీ ఫౌండ్ వన్ బ్యూటిఫుల్ లొకేషన్. సో అక్కడ అవినాష్ కోల్లా గారు ఆర్ట్ డైరెక్టర్ ఏం చేశారంటే ఆ సముద్రంలో ఇసుక ఉంటుంది చూసారా, అవి చాలా లారీలు ఇసుక తీసుకొచ్చి ఫుల్గా పరిచి సో మీ కెమెరా పెడితే లోలో కంప్లీట్గా మీకు ఆ రాజస్థాన్ ఫీల్ వస్తుంది. సృష్టికి ప్రతి సృష్టి చేసాం చేసి సీజీ సపోర్ట్ యుగంధర్ గారి సపోర్ట్ తీసుకొని ఫుల్ ఆ డ్రై మౌంటైన్స్ అన్ని అరేంజ్ చేసి విజయ్ కార్తిక్ అనే లెన్సెస్. సో ఈ అందరం కలిసి బెస్ట్ విజువల్ ఇవ్వాలి. రోజున చాలా మంది నాకు డైరెక్టర్స్ కాల్ చేసి అడిగారు, రాజస్థాన్లో ఎక్కడ తీసారు ఆ డెజర్ట్? మేము అక్కడ తీయలేదు. తర్వాత మీరు చూసిన శాండ్ స్టార్మ్ అంత ఇంటెన్సిటీ అంటే మేము సీజీలో ఎన్హాన్స్ చేసాం, బట్ ఇన్ఫ్యాక్ట్ 20% మేము స్పాట్లో క్రియేట్ చేసాం. ఫుల్ ప్రొఫైలర్స్, ఒక 8, 9, 10 ప్రొఫైలర్స్ ఉండే. సో ఎటు చూసినా ఫ్యాన్స్. ఈవెన్ మీరు ప్రజ్ఞా గారి కాస్ట్యూమ్ చూస్తే ఎగురుతూ ఉంటుంది, కన్ను ఆరుపుతూ ఉంటుంది పాప, ఎవరు ఇసుక పడిపోతూ ఉండేది. షార్ట్కి కళ్ళం నీళ్ళు వచ్చాయి తనకి. తర్వాత ఇప్పుడు హీరో గారు ఏం చేసేవాళ్ళు, ఆయనకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే, నేను డిఓపి గారు మొన్న కూడా మాట్లాడుకుంటాం, ఆయన రెప్ప కొట్టరు. రోల్ కెమెరా అన్నావా అంత ఇంటెన్సిటీగా ఉంటారు. వర్షం రాని, తుఫాన్ రాని, ఫైర్ ఫ్లేక్స్ రాని, అంతే ఇంటెన్సిటీగా ఉంటాయి ఐస్. మీరు చూస్తే మేము ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు హార్స్ ఇయర్స్లో నుంచి ఆయన ఐస్ వస్తాయి, అలానే చూస్తుంటారు. నువ్వు కట్ చెప్పేదాకా చూస్తుంటారు. మనకి ఎలా ఉంటుంది, ఎక్కడో డైరెక్టర్ స్వార్థం ఏంటంటే ఇంకొంచెం ఏదో దొరికిద్దని. తర్వాత నేను రిలీజ్ అవుతా, ఆయన రెప్ప కొట్టట్లేదని ఫ్యాక్టరీ కట్ బాబు అంట. సో తీసేసిన తర్వాత మొత్తం ఇసుకుండేది, మళ్ళీ రెడీ అయిపోయేవాళ్ళు. సో టీమ్గా మేము కష్టపడిన దానికన్నా యాక్టర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. మాకు ఆ అట్మాస్ఫియర్ ఇస్తేనే మాకు ఆ మూడ్ వచ్చేది. అట్మాస్ఫియర్ లేకుండా మేమేం చేయలేము. అందుకంటే ఎప్పుడు ఇది ఒక సమిష్టి కృషి అని అందరు కష్టపడబట్టి ఆ అట్మాస్ఫియర్ మాకు ఇవ్వబట్టి. అండ్ ఇవిడే డైలాగు అసలు నా ఇంట్రడక్షన్ ముందు అన్నీ చెప్పి ఊళ్ళ పేర్లన్నీ, అరే మనం ఉన్న పూరే చెప్తాదంటే ఇక్కడే ఉన్నాడు రా, కడుపులో ఉన్న బిడ్డ తన్ని మరి చెప్తున్నాడు. ఆ ఇసుక తుఫాను చీల్చుకుంటున్నా మొగుడు వస్తున్నాడని. అది 6 takes చేసాం, ఎందుకంటే ఇసుక పడిపోతుండేది పాపం. సగం దాకా చెప్పి కంట్లో పడేసేది, అప్పటికి పాపం వెయిట్ చేసేది, కళ్ళమ నీళ్ళు వచ్చాయి. 7th take పాపం రెప్ప కొట్టకుండా చాలా కాన్ఫిడెంట్గా చేసి ఉంటాను. Sandstorm or dialogues, introduction. But it was very tough, but it was really worth it. I knew we are creating something really special, extraordinary, and I truly felt like, I don't want to say too much, but it really felt like we're shooting for some Hollywood film or something. You know, when I would see the visuals, I would obviously cry. I'm like, Vijay, please, little less propeller, because it's going straight into my eyes, you know. So how do I look into the camera and talk with this sand coming like? You have to practice with Balakrishna sir.
how to look Oh, straight. he's superhuman. I can't. He's something else. He's not human. When he's in front of the camera, now something happens to him. I don't know him there. He's that. Vijay sir is like, I'm already in torture. It's going eyes, nose, mouth. I'm opening my mouth. It's going in my mouth. It's everywhere. Okay, I'm full of dust. Okay. Then I come and I remove, like, dust it off, and I do this next take. Then he comes close to me. I'm like, now what is the problem? What he wants to add or remove? He's like, call the makeup artist, put some sand particles in the lashes to look authentic. I am like, ayyo, means so much detail. It's a tight close-up. He's like, can we have some here? I'm like, if it remains after that blower and propeller, it will remain. But it was really, really challenging, but really, really worth it. అండ్ అలాగే బాబీ డియోల్ గారిని యానిమల్ సినిమా కన్నా ముందే ఈ సినిమాకి తీసుకోవాలి ఈ క్యారెక్టర్కి అని చెప్పిందే బాలకృష్ణ గారు అని విన్నాం. అంటే ఆయన అనుకున్నటువంటి ఆ సంకల్పం ఎంత గట్టిదో చూడండి. బాబీ డియోల్ గారు ఆల్మోస్ట్ చాలా ఫేజ్ ఆఫ్ హిజ్ కెరియర్ చాలా స్టాగ్నేట్ అయిపోయి ఉన్నటువంటి టైంలో డాకు మహారాజ్కి ఆయన్ని బ్లాక్ చేశారు ఫస్ట్, దెన్ యానిమల్ హ్యాపెండ్ అని ఇక ఆయన తిరిగి చూసుకోనక్కర్లేదు. సో బాబీ డియోల్ గారితో ఉండేటువంటి సీన్స్ కూడా దే హ్యావ్ కమ్ అవుట్ బ్రిలియంట్లీ అండి, బ్రిలియంట్. సో ఎనీథింగ్ అబౌట్ బాబీ గారు, బాలకృష్ణ గారు? ఇది గ్రేట్ హ్యూమన్ అండి. అంటే ఒకటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కారం అన్నది ఫ్యామిలీ అంటే ధర్మేంద్ర గారు ఆయన అక్కడి నుంచి బాబీ డియోల్, సన్నీ డియోలు, తర్వాత బాబీ డియోలు. శ్రద్ధ, మీకైతే బాబీ డియోల్ గారితో కాంబినేషన్ ఉంది, కానీ మీ కెమిస్ట్రీ అని చెప్పలేము, ఎందుకంటే పాపం మీ ఆయన చేయాల్సినటువంటి చెడ్డ పనులన్నీ చేస్తున్నారు సినిమాలో. సో హౌ వాజ్ ది కాంబో వర్కింగ్ విత్ బాబీ గారు? నేను వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసింది, ఎందుకంటే వీ హ్యాడ్ మోర్ సీన్స్ టుగెదర్ కదా. సో ఐ డిడ్ గెట్ టు స్పెండ్ సమ్ టైమ్ టాకింగ్. షార్ట్ అవ్వగానే లా చదవడానికి ఎందుకంటే క్యారెక్టర్కి వెళ్ళిపోయి కాన్సన్ట్రేషన్ ఎక్కువ, అది ఎక్కడో వెళ్ళిపోయి మూల ఎక్కడో కుర్చీ చేసుకుని ఏదైనా ఎప్పుడన్నా పొరపాటున కెమెరా ముందు కుర్చీ చేసుకుని కూర్చుంటే టగటగట వెళ్ళిపోయి పక్కన కూర్చునేవాడిని. ఏమైనా ఇంటెన్స్ సీన్ ఉన్నప్పుడు నేను కాదు, ఎప్పుడు అసలు టోటల్ క్యారెక్టర్ ఉండిపోయింది అది వీడెప్పుడు. అంటే అది మంచి క్వాలిటీ, దట్స్ అ గుడ్ క్వాలిటీ, అప్రిషియేటింగ్ దట్ క్వాలిటీ, దట్ ఇంట్రెస్ట్. అండ్ అసలు ఎప్పుడు కనపడేది కాదు, లేదండి, ఎక్కడికో వెళ్ళిపోయి ఆ కుర్చీ చేసుకుని అలా కూర్చుంది అంతే. థ్యాంక్ యూ సార్. ఎలా వాళ్ళకి యానిమల్ దొరికిందని ఆ కథ చెప్పారు నాకు, అండ్ ఐ వాజ్ లైక్ దట్స్ అమేజింగ్. ఎంత ఫ్రాంక్గా నేను అక్కడ ఉన్నాను, నేను ఆ పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. సో హీఈస్ వెరీ ఫ్రాంక్ అబౌట్ దట్. వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. సో ఇక తమన్ గారు, బాలకృష్ణ గారు అంటే అదొక కల్ట్ కాంబినేషన్. ఐ థింక్ వరుసగా ఇది 4వ సినిమా అనుకుంటాను. అఖండ అయింది, వీరసింహారెడ్డి అయింది, భగవత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్, ఇక నెక్స్ట్ రాబోతుంది మళ్ళీ. పైగా ఏంటి, అంతకుముందు సరదాగా అనేవాళ్ళు థియేటర్లలో స్పీకర్లు పగిలిపోతాయి అని, మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చూసాం. అవును అవును సార్. ఏంటి సార్ మీ కాంబో రహస్యం ఏంటి సార్? తమన్ గారు ఎస్పెషల్లీ మీ సినిమా అనేసరికల్లా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఈ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్, డిఫరెంట్. అసలు సినిమా సంబంధం ఉండదండి. నేను చూశారుగా అఖండ అంటే అది వేరు, టోటల్గా ఆధ్యాత్మికం, శంఖం ఊదుతూ అది వేరు. మరి వీరసింహారెడ్డి అనగానే కొంచెం టిపికల్ రాయలసీమ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ యాడ్ చేసి టిపికల్ ఫీలు, అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు ఆయన. మళ్ళీ మనకి ఇప్పుడు నేలకొండ భగవత్ కేసరి అనగానే అసలు దానికి వేరే టోటల్గా మ్యూజిక్ స్కీమ్ డిజైన్ చేయడం మ్యూజిక్. మనం ఎప్పుడైతే ఆ సినిమాలోని సన్నివేశాలతో మమైకం అవుతామో అప్పుడే సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి, అంటే మర్చిపోతాం. చరిత్రలు నిలిచిపోతాయి. కరెక్ట్. అండ్ అందులోనూ మీరు ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి సామాజికమైనటువంటి యాంగిల్ని కూడా, అంటే వాటర్ ఎంత ఇంపార్టెంట్ అనే దాన్ని కూడా మీరు ఇందులో స్ట్రెస్ చేయడం అనేది చాలా కరెక్ట్. ప్రపంచం కూడా ఎలా తయారవుతుంది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అన్నారు అని చెప్పాను ఇంతకు ముందు కూడా నేను, సర్జికల్ స్ట్రైక్స్ ఇవి కాదు, వాటర్ వార్స్ జరగబోతాయి ఫ్యూచర్లో. వాటర్ వార్స్ కానీ సూపర్బ్ అండి, ఎందుకంటే ఇంత బాలకృష్ణ గారు లాంటి ఒక యాక్టర్ ఉన్నటువంటి సినిమాల్లో ఇలాంటి పాయింట్ని కూడా చెప్పడం అనేది, ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫోటైన్మెంట్ని మీరు కలిపి అందించడం అనేది గ్రేట్ అండి. నాకు ఒక అదృష్టం ఏంటంటే సినిమాల ద్వారా నా డైలాగులు, బ్రహ్మాండమైన పదునైన డైలాగులు మన రచయితలు వాళ్ళ చేత రాయించడం వల్ల, దర్శకులు, అలాగే మన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ వల్ల అయితేనేమి ఒక 2-3 జనరేషన్స్ కనెక్ట్ అయిపోయాను నేను.
కనెక్ట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక మెసేజ్. ఇప్పుడు మన ఎవరో వాళ్ళ పిల్లలు కూడా వస్తే కావాలని ఆ పాప అల్లు అర్జున్ పాప ఈ పజిల్స్ ఏదో అంటుంటే నేను అన్నీ వింటున్నా వాళ్ళతో పాటు కలిసిపోయాను. కలిసిపోయి టక్కని మేక తోకకు మేక తోక మేకకు తోక మేకతో అని వాళ్ళే షాక్ తిన్నారు. ఎంతమంది పిల్లలు చూస్తుంటారండి ఆ ప్రోగ్రాము. వాళ్ళందరూ అడుగుతారు కదా, ఏంటి తిని పాడాడు బాలా, అందరూ అదేగా పిలుస్తున్నారు బాలాని. పిల్లలేనా బాలానే, లేకపోతే బడి, లేకపోతే బ్రో పాడాడు ఏంటంటే అప్పుడు వాళ్ళు చెప్తారు పలానా సినిమా ఆదిత్య G69 90 కోట్లలో చేశాడు అతను. ఏంటి ఒకసారి చూపించండి, ఏంటి ఏం అదే వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ఇటువంటి సినిమా చేసామా మనం తీసామా మన తెలుగు వాళ్ళం అని. ఫస్ట్ సోషియో ఫ్యాంటసీ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్, ఫస్ట్ సోషియో సైన్స్ ఫిక్షన్ అది. ఆశ్చర్యపోయారు వాళ్ళే పిల్లలు, ఇటువంటి సినిమాను మనం తీసామా అని. మన గొప్ప మనం చెప్పుకోము, మన గొప్ప చాటాలి. రామారావు ఏం చేశారు, ఆయన సినిమాల ద్వారా భక్తిని కాపాడారన్నాను, ఆయన సినిమాల ద్వారా పౌరాణిక పాత్రలను కాపాడారన్నారు. ఇప్పుడు ఏం చేస్తుంది అది.